పాదయాత్ర తెనాలి మంగళగిరి నియోజకవర్గాల్లో కొనసాగింది. పాదయాత్రలో రైతులు, విద్యార్థులు అధికంగా పాల్గొన్నారు. మొక్కజొన్న రైతులకు ధైర్యం చెప్పారు. విద్యార్థులకు భరోసా కల్పించే విధంగా మాట్లాడారు. షర్మిలపై తెనాలి వాసులు పూలజల్లు కురిపించారు. మండలి ఎండలను లెక్క చేయకుండా ఆమె అడుగులో అడుగేశారు. దారి పొడవునా జై జగన్ నినాదాలతో హోరెత్తాయి. 97వ రోజు పాదయాత్రలో షర్మిల 14.2 కిలోమీటర్లు నడిచారు. దుగ్గిరాలలో జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీ, సీబీఐలను ఏకిపడేశారు. కాంగ్రెస్ పార్టీ చేతిలో సీబీఐ కీలుబొమ్మ అని రుజువైందన్నారు. ఇక ఎదిరిస్తే బెదిరిస్తారా అని షర్మిల వేసిన సూటి ప్రశ్నలు చూద్దాం. కుట్రలు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు ప్రజలు. షర్మిల పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్ఆర్ అభిమానులు కాంగ్రెస్ కుటిల నీతిపై మండిపడుతున్నారు. ఇలాంటి వాళ్ళంటే భారతదేశంలో ఎప్పుడు కూడా నీతితోటి, న్యాయంతో సపోర్ట్ చేసేవాళ్ళు. ఇందిరాగాంధీ ఆ రోజున 1970లో ఆంధ్రప్రదేశ్ లో 41 ఓడిపోయినా పర్లేదు, సంజీవ్ రెడ్డి మాత్రం గెలవకూడదు అని ఎప్పుడైతే చెప్పిందో ఆ రోజున ఆంధ్రులు సంజీవ్ రెడ్డిని గెలిపి పంపించారు. తర్వాత ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత భారతదేశం మొత్తం కూడా ఇందిరాగాంధీ సానుభూతి పవనాల పక్కన ఉంటే మనం రామారావు గారు గెలిపించిన 32 మంది సభ్యుల్ని పార్లమెంట్ కు పంపించాము. అదే మంచి చేసినప్పుడు 2009లో ఆంధ్రప్రదేశ్ కు మంచి జరుగుతుందని చెప్పి నమ్మి 33 మంది పార్లమెంటు సభ్యుల్ని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు నమ్మి, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మి మనం 33 మంది సభ్యులను పార్లమెంటు పంపిస్తే ఇవాళ రోజున సోనియా గాంధీ మనకిచ్చిన బహుమానం ఏంటయా అంటే జగన్ తీసుకెళ్లి జైల్లో పెడుతున్న బహుమానమా? ములాయం సింగ్ యాదవ్, మాయావతి, కరుణానిధి అందరినీ సీబీఐతో లొంగ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని వైఎస్ఆర్ అభిమానులు విమర్శించారు. మీరు సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్ గాని, బహుజన్ సమాజ్వాదీ పార్టీ మాయావతి గాని, శరద్ పవార్ గాని, డిఎంకే అధినేత కరుణానిధి గాని ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారంటే అది కేవలం వాళ్ళ మీద సీబీఐ దాడులు చేస్తది అని చెప్పే. నిత్యం ప్రజల్లో ఉండే నేతలను సీబీఐ, కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. విద్యార్థులు చాలా బాధపడుతున్నారని, సరైన సమయానికి ఫీజు రీయింబర్స్మెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రశాంతి అనే విద్యార్థిని చెప్పింది. 97వ రోజు పాదయాత్రలో పాల్గొన్న విద్యార్థినులు షర్మిల పాదయాత్ర దిగ్విజయం అవుతుందని అన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంజనీరింగ్ చదవాలని ఆశయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చదవడానికి ఇంకా వచ్చారు. ఇంకా ఇవన్నీ ఆశయాలు నెరవేరాలంటే మా జగనన్న ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడే ఇవన్నీ మళ్లీ చేస్తారని మేము ఆశిస్తున్నాం. 97వ రోజు పాదయాత్రలో భారీ ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. 97వ రోజు పాదయాత్రలో షర్మిలను మొక్కజొన్న రైతులు కలుసుకుని తమ బాధలు చెప్పుకున్నారు. మంచి రోజులు వస్తాయని మొక్కజొన్న రైతులకు పాదయాత్రలో పాల్గొన్న వారికి చెప్పి ముందుకు కదిలారు షర్మిల.